సో హలో గైస్, ఈరోజు మన వీడియో అయితే లేట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇప్పుడే దేవరా సెకండ్ టైం చూసి వచ్చాను అనమాట. సో ఫ్యామిలీని తీసుకెళ్లాల్సి వచ్చింది. సో ఇందాక 7:20 షో కంప్లీట్ అయ్యి ఇప్పుడే జస్ట్ 10:30 ఫినిష్ అయ్యి వచ్చాను. సో హడావిడిగా బిగ్ బాస్ ఎపిసోడ్ చూశాను. సో మొత్తానికి సోనియా అయితే ఎలిమినేట్ అయిపోయారు. నాకు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత సోనియా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన అంటే అక్కడ అంటే వీళ్ళే తిట్టుకుంటారు, వీళ్ళే మళ్ళీ కలిసిపోతారు, వీళ్ళే మళ్ళీ అర్థం చేసుకున్నాను అంటారు. నాకు అసలు ఇట్రా నాయన ఇది అంతా అనిపించింది నాకు. అంటే సోనియా గారు చెప్తున్నారు కదా, యష్మి నన్ను ఈ మధ్యన అర్థం చేసుకుంది 2-3 రోజులు అని చెప్పి. వాళ్ళకే పెద్ద గొడవ అయింది నామినేషన్లో. నబీల్ కూడా చాలా సాఫ్ట్ అది అని చెప్పారు. ఓకే, సోనియా గారు నిజంగా వెళ్ళిపోయారని చెప్పి చాలా మంది బాధపడిపోతున్నారు. బయట ఆడియన్స్ చూస్తేనేమో చాలా ఆనందపడిపోతున్నారు కదా. సో అంత ఆనందం వద్దు. సో సోనియా మళ్ళీ తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అని 95% ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా మీకు అర్థం అవ్వలేదంటే మరి ఇంకేం చేయలేం. ఆల్రెడీ మీకు ఒక పాయింట్ చెప్తాను, జాగ్రత్త వినండి. నాగార్జున గారు చాలా ట్రై చేశారు, చాలా ట్రై చేశారు. ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి సోనియా గురించి పాజిటివ్గా మాట్లాడి చాలా లాగారు. యాక్చువల్గా బీబీ ప్లాన్ ఏంటి చెప్పనా? బీబీ ప్లాన్ ఏంటంటే సేమ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా జరిగిందో అలాంటి ప్రాసెస్ కంటిన్యూ చేసి, ఎందుకంటే ఆ హౌస్ మేట్స్కి మణికంఠక లేకపోతే సోనియాక మీరు ఎవరు ఉండాలని కోరుకుంటారు అని చెప్పినప్పుడు, ఒకవేళ హౌస్ మేట్స్ అందరూ మణికంఠ వెళ్ళిపోవాలి, సోనియా ఉండాలి అని చెప్పేసి అంటే, జాగ్రత్త వింటున్నారు కదా, అలాగంటే మణికంఠని సీక్రెట్ రూమ్లోకి పంపించి సోనియాని ఎలిమినేట్ చేసేద్దారు అనమాట. సో ఇలా ప్లాన్ వేశారు యాక్చువల్గా. అదేంటంటే మన వాళ్ళు ఇలా తిప్పికొట్టారనమాట. హౌస్ మేట్స్ వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. సో యాక్చువల్గా సోనియా గారికి అసలు బీబీ టీం ఇంత చెత్త ప్లాన్ వేసిందో ఎలాగేసిందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే హౌస్ మేట్స్ అందరికీ సోనియా అంటే పడట్లేదు, ఆవిడకి వాళ్ళకి అస్సలు కుదరట్లేదు. అలాంటి కుదరట్లేనప్పుడు బీబీ ఇలాంటి చెత్త ప్లాన్ ఎలాగేస్తాడో నాకు అర్థం కాలేదు. సో ఇది వరస్ట్ ప్లాన్. సో అది తిప్పికొట్టింది. పాపం ఇక్కడ భలే అయింది. ఎవరు తెలుసా, అటు నుంచి అటు ఆడుకొని తిప్పి వదిలేశారు. ఒక పక్కన హౌస్ మేట్స్, ఒక పక్కన బీబీ టీం మొత్తం మేక బలించేద్దాం అనుకున్నారు మణికంఠని. సో ఇక్కడ మణికంఠ ఇప్పుడు జైలుకి అయితే వెళ్ళిపోయాడు కదా. సో జైల్లోనే ఉంటాడు అనమాట మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు. సో అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారులేండి, ప్రతి సీజన్ చూడట్లేదు, ఆ జైలు అంటే పెద్ద ఏం ఉండదు. సో అదనమాట సంగతి. రేపు నామినేషన్స్ ఉంటాయి కదా. ఈరోజు ఆల్రెడీ నామినేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఈ వీడియో అయిపోయిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేసి చూడండి, ఎవరెవరు నామినేట్ అయ్యారో అక్కడ పెట్టేస్తాను స్టోరీస్లో. సో అదనమాట. అండ్ నాగార్జున గారు వెళ్ళిపోతున్నప్పుడు చెప్పారు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది ఈ వీక్. సో ఎస్, అబ్సల్యూట్లీ ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అనమాట. సో October 5th వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయి. October 6th మనకి చూపిస్తారు, ప్లే అవుతుంది ఎపిసోడ్. సో October 5th వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్టార్ట్ వచ్చేస్తారు. సో ఆల్రెడీ మీకు పేర్లు చెప్పాను, ర్యాంకర్ రవి, రోహిణి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, అవినాష్ అండ్ హరితేజ. ఇప్పుడు చూసుకున్నట్టే ఇంకో పేరు కన్ఫర్మ్ అయింది, మెహబూబ్ కూడా కన్ఫర్మ్ అవుతున్నట్టు ఉంది. సో ఇలాగా కొన్ని పేర్లు అయితే వినిపిస్తుంది అనమాట. సో ఈ లెక్క ప్రకారం దీప్తి సునైనా కూడా అంటున్నారు, మరి చూడాలి అది ఎంతవరకు ఏంటి అనేసి. సో క్లారిటీ వచ్చాక మీకు ఆల్రెడీ తెలుసు కదా, మన పేజ్లో అప్డేట్స్ వచ్చేస్తే అది వేరే విషయం, ఫాలో అయిపోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈ వీక్ ఉంటుంది అనమాట. ఎవరైనా వెళ్ళిపోవచ్చు, మీరు ఓట్లు మాత్రం కంపల్సరీ వేసుకోండి. రేపు ఎపిసోడ్లో మ్యాక్సిమం నాకు తెలిసి నామినేషన్స్ అవగొట్టేస్తారు, రేపు ఎపిసోడ్లో తేల్చేస్తారు. ఎందుకంటే 2 రోజులు సాగతీస్తే మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నప్పుడు 3వ రోజుకి పంపించేయాలి అనమాట. 3వ రోజుకి 3వ రోజుకే పంపించేయాలి. మరి అలాంటప్పుడు 2 రోజులు ఎపిసోడ్ వేసేస్తే మరి ఓటింగ్ పోతుంది కదా. సో రేపే ఎపిసోడ్లో తేల్చేస్తారు నామినేషన్స్ అని నాకు అనిపిస్తుంది. చూడాలి మరి అది తేలుస్తారో తేలదో. మీరైతే జెన్యున్గా ఓటేసుకోండి, ఎవరైనా వెళ్ళిపోవచ్చు ఈ వీక్. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అన్ఫేర్ అని లాభం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అందరు ఆనందానికి చాలా బాధపడుతున్నారు నాకు తెలుసు. నిఖిల్ బాధ అంతా వేస్ట్ అనమాట. సో అది సంగతి. నిఖిల్ బాధ అంతా పాపం గాల్లో కలిసిపోతుంది. నిఖిల్ చాలా కంట్లో నీళ్ళు తిరిగిపోయి ఏడ్చేసి అంటే చాలా ఎమోషనల్ అయ్యాడు కొంచెం. సో ఆ ఎమోషనల్ వేస్ట్ లేండి, ఎందుకంటే సోనియా మళ్ళీ తిరిగి రాబోతుంది కదా. మళ్ళీ అప్పుడు సోనియా ఎలా ప్రవర్తిస్తారు అనేది మెయిన్ హైలైట్. అసలు మామూలుగా ఉండదు. ఎందుకంటే మనకి అతిక సో సేమ్ ఆవిడ కూడా బయటకు వచ్చేసి చాలా నెగిటివ్ అయిపోయి బయటకు వచ్చి మళ్ళీ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చారు కదా. రీఎంట్రీ ఇచ్చాక చాలా నటన చాలా చేశారు, అది మనం చూసాం. పల్ల ప్రశాంత్తో క్లోజ్ అవ్వడానికి చాలా ట్రై చేశారు ఆవిడ. సో అది జరిగినట్టు ఇక్కడ ఆవిడ మళ్ళీ ట్రోల్ అయింది రీఎంట్రీ ఇచ్చి. సో ఈవిడ కూడా ఏమైనా మళ్ళీ వచ్చి ట్రోల్ అవుతారా, లేకపోతే ఈవిడ మళ్ళీ వచ్చి ఏమైనా నటించి మంచిగా ఉండడానికి ట్రై చేస్తారా, ఏం జరుగుతుందో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. అండ్ ఈ వీక్ నుంచి దోల తీరిపోద్ది, బిగ్ బాస్ అదిరిపోద్ది. సో మన ఛానల్ కూడా అదిరిపోద్ది. సో ఎంతమంది మళ్ళీ సోనియా రీఎంట్రీని కావాలనుకుంటున్నారు, ఎంతమంది వద్దు అనుకుంటున్నారో కూడా
వీడియోలో కింద కామెంట్ చేయండి. సింపుల్ అండ్ షార్ట్ వీడియో, సండే పెద్ద ఏమి ఉండదు, అది మీకు తెలుసు. సో ఇదనమాట సంగతి. మనకి బలైపోతాడు, జస్ట్ మిస్ అంటే బలైపోతుందండి, సీక్రెట్ రూమ్కి వెళ్తాడనమాట. సో అది జరిగేది. సో ఇదనమాట ప్రాసెస్. అండ్ సీక్రెట్ రూమ్ ఖచ్చితంగా వాడతారు. అది ఇప్పుడు ఎవరు వెళ్తారనేది తెలియాలి. మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నారు కదా, సో మిడ్ వీక్ ఎలిమినేషన్ మళ్ళీ లాస్ట్ అంటే సాటర్డేకి వచ్చినప్పుడు మళ్ళీ ఎలిమినేషన్. సో సీక్రెట్ రూమ్లో వీళ్ళిద్దరినో ఒకరిని పెడతారు కన్ఫామ్గా. అది ఎవరు ఏంటి అనేది మనం ముందు తెలుసుకుందాం. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇంతే. ఎంతమంది సోనియాగా వెళ్ళిపోయినందుకు హ్యాపీగా ఉన్నారు, మళ్ళీ వస్తుందని బాధపడుతున్నారు, కామెంట్ చేసి చెప్పండి. అందరు కామెంట్స్ చదువుతున్నాను. సో అదనమాట సంగతి. సో యష్మి అండ్ తెలిసిందే, యష్మికి మనకంటకి ఎప్పట్లాగే నామినేషన్స్లో ఉండబోతుంది గట్టిగా. సో అదే జరుగుతుంది. సో రేపు నామినేషన్స్ కోసం మన డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోతే లిస్ట్ వచ్చేస్తుంది. అదనమాట సంగతి. ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కడదాం. బాయ్ బాయ్.